మహాజీ గారు టాబ్లెట్ వేసుకోండి. ఎవరండి? నాన్న. హలో ఇంద్రా. ఏంటి నాన్న ఇంత పొద్దునే చేశారు కాల్? ఏం లేదురా, నువ్వే గుర్తొస్తున్నావు. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. ఎందుకు? ఏమైంది? నేను చూడాలనిపిస్తోందిరా. ఎన్ని రోజులైందిరా కలిసి. రేయ్, ఎప్పుడొస్తావురా? ఇక్కడ బోర్డర్లో పరిస్థితులు నీకు తెలుసు కదా నాన్న. ఎప్పుడు వద్దాం అనుకున్నా ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల రాలేకపోతున్నాను. కొంపదీసి అక్కడే ఉండిపోతావా ఏంటి? మా గురించి ఆలోచించరా. ఒక 10 రోజులు వచ్చి వెళ్ళరా. వస్తాను నాన్న. ఇలా ఇవ్వండి. నేను రా అమ్మని. వస్తాను వస్తాను అంటావు, కాని రానే రావు. నీకోసం ఎదురు చూసి చూసి మా కళ్ళు కాయలు కాస్తున్నాయి. సారీ అమ్మా. ఏంట్రా సారీ? నిజం చెప్పు. మీ నాన్నమ్మకిచ్చిన మాట కోసం నువ్వింటికి రావట్లేదు కదా? అయ్యో అదేం లేదమ్మా. నాకేదో అనుమానంగా ఉంది. పెద్దావిడేదో అందని మా మీద అలిగినట్టున్నావు. నీకావిడ మాట తప్ప మా ప్రేమ అక్కర్లేదా? నాకు మీరందరూ కావాలమ్మా. మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. ఎలా ఉన్నావో ఏం తింటున్నావో మాకేమీ తెలియడం లేదు. అక్కడ నిన్ను పట్టించుకునేవాళ్లే లేరు. కనీసం నీ పెళ్ళయ్యుంటే నీ పెళ్ళాన్ని చూసుకుంటుంది అనే ధైర్యం మాకుండేది. మంచి మాట చెప్పావు సుభద్ర. ఫోనిటివ్వు. ఇంద్రా, నాన్న, మీ అమ్మ కరెక్ట్గా చెప్పిందిరా. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. అప్పుడే అదంతా ఎందుకు నాన్న? రేయ్, అప్పుడేనా అంటావేంట్రా? నువ్వింకా చిన్నపిల్లోడు అనుకుంటున్నావా? నీకన్నా చిన్నోడు గౌతమ్ పెళ్లి చేసుకున్నాడు. త్వరలో తండ్రి కూడా కాబోతున్నాడు.